for you. Please be ready at 6:30 sharp for security check. Thank you. ఏమి హోటలో ఏమిటో ఫ్రిడ్జ్ లో పాలనే పెడతారు, వీళ్ళు మనల్ని తీసుకొచ్చి పెట్టారు. వణికిపోయి చస్తున్నాను. బెల్లం జీడీలు ఆవకాయ ఊరగాయ అంటే నాకు ప్రాణం అని ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు పేపర్లో చదివాను. నేనిచ్చానని చెప్పి ఆయనకివ్వు. Ma'am, we are moving. We should go. Just now she started. Over. ఆ ఏరియాను ఫుల్గా బ్లాక్ చేయండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్. ప్రెసిడెంట్ ఏ మూడ్లో ఉంటారో తెలియదు, సో మాట్లాడాల్సింది క్లుప్తంగా మాట్లాడండి. ఇదేమిటిది? బెల్లం జీడీలో ప్రెసిడెంట్ కి ఇమ్మని అత్త ఇచ్చారు. ప్లీజ్. What is this? ఆవకాయ పిక్కల్ ఫర్ ద ప్రెసిడెంట్. This? బెల్లం జీడీలో What? స్వీట్ ఫర్ ద ప్రెసిడెంట్. No. These are not allowed inside the hall. Give it to me. Raise your hands. Please. అటు సైడు ఇటు సైడు రెండు సైడ్లు ఫుల్గా బ్యారికేడ్స్. ఎస్ సార్. Here. Is that one started? Copy. Ma'am, I told you to switch off your mobile. సారీ, ఐ ఫర్గాట్. You want me to hold it for you, ma'am? నో పర్వాలేదు. Yeah, copy. President will be here in a minute. Stand up, ma'am. Step forward. Ma'am, here. Yeah, copy. Namaste. Sir, get a doctor. Please attend to her immediately. Don't worry about Yes, me. immediate medical assistance required. ఆకాశవాణి విశాఖపట్నం వార్తలు చదువుతున్నది రామ్ ప్రసాద్. నిన్న రాష్ట్రపతి పిలుపు మేరకు తాజ్ హోటల్లో వారిని కలుసుకోవడానికి వెళ్లిన శ్రీమతి వసంతి రామ్ ప్రసాద్ భేటీ సమయంలో అధిక రక్తపోటు కారణంగా స్పృహ తప్పి పడిపోయారు. తాళి గట్టించుకున్న తర్వాత ఇప్పుడే తల వంచుతున్నావు అనుకుంటా. ఊరుకు ముస్లి. ముసుగేసుకుంటే మొహాన్ని మాత్రమే దాచగలవు. నీ న్యూస్ టీవీ రేడియో అన్నిట్లోనూ వచ్చిందిగా. పొరువు తీకు. మరి నువ్వు చేసిన పనికి సన్మానం చేయమంటావా? ఏయ్, వచ్చే షాపింగ్. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. కలెక్టర్ ఆఫీస్ పక్కనేగా ఉంది, నడిచెళ్తే 2 నిమిషాలు పట్టుద్ది. నా కాలికి దెబ్బ తగిలిందండి, కొంచెం డ్రాప్ చేయండి. సరే కూర్చోండి. ఏమ్మా, మైకు వచ్చి కింద పడిపోతే తల కదా దెబ్బ తగలాలి, కాలుకి దెబ్బలా తగులుద్ది.
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏ గిరిజా, ఏయ్, ఇక్కడేం చేస్తున్నావే? అక్కడ అందరూ నన్ను మోసేయడానికి రెడీ అయ్యారా? లేదని అబద్ధం చెప్పను. దేవుడా, నేను బుక్ అయిపోయాను. సరే, ఇంతకీ ఏమైంది? ఏం చెప్పమంటావే? ఏదో హత్య చేసిన వాడిని అరెస్ట్ చేసినట్టు ముందు రోజు నన్ను తీసుకెళ్లిపోయారు. ఆ, మా అత్తగారి వేషాలకి లిమిట్ లేకుండా పోతుంది. ప్రెసిడెంట్కి ఎవరైనా బెల్లం చెడీలు ఇస్తారా చెప్పు? ఆ, నేనేదో తీవ్రవాది అయినట్టు బెల్లం చెడీల్ని బాంబులన్నట్టు చెక్ చేశారు. ఆ, తర్వాత 4 రాక్షసులు వచ్చారు. ఆ. కూర్చో, నిల్చో, కదలకు, ఊపిరి కూడా తీసుకొని కూడా టార్చర్ పెట్టారు. కంప్లీట్ సైలెన్స్. సడన్ గా ఒకడొచ్చి భూకంపం వచ్చినట్టు ప్రెసిడెంట్ వస్తున్నారు, వెంటనే ముందుకు రా, వెనకాల నన్ను ఫుట్బాల్ ఆడేశారు. అలీబాబా ద్వారం తెరుచుకుంది. ఉన్నోళ్ళు సరిపోదన్నట్టు ఇంకో 10-15 రాక్షసులు వచ్చి నా ముందు నుంచున్నారు. నాకు లైట్ గా కళ్ళు తిరిగాయి. పాపం మా ప్రెసిడెంట్ కి ఏమైందో తెలియదు. కానీ నిన్ను చివరిగా చూసినప్పుడు మా ప్రెసిడెంట్ మసాగ్గా కనిపించారు. కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్. ఈ టైప్ లో చేస్తే ఎవరైనా సరే కళ్ళు తిరిగి పడిపోతారు. ఇండియన్ హిస్టరీలోనే ఇదే ఫస్ట్ టైం అని మృదులా చెప్పింది. సరేరా, వెళ్దాం. గిరిజా, గిరిజా, ఒక సిగ్గుగా ఉంది. సిగ్గుపడితే ఎవరు జీతం ఇవ్వరమ్మా. అలా సిగ్గుపడుతూ వచ్చి పని చూడు. ఎగతాళి చేస్తున్నా చూసావా? తమాషాకే. అవును, నీకు ఫేస్బుక్ లో అకౌంట్ లేదు కదూ? లేదే. అయితే నీ ప్రాణాలకేం ప్రమాదం లేదురా. ఏ గిరిజా, సైన్ చేసిరా. మరి 174/18 అదేమైంది? అదెక్కడయ్యా? సిస్టర్, ఇదిగో ఇక్కడ ఈ నెంబర్ చూడవయ్యా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మరి ఇక్కడ వేరే సర్వే నెంబర్ ఉందయ్యా. ఇది చూడు, ఇది 136 కదా. డిఎంఓ ఆఫీసు నుంచి సర్క్యులర్ వచ్చింది. ఇకపై అన్ని ఆఫీసులను ఎమర్జెన్సీ బాక్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్ని ఉంచాలని చెప్పారు. ఎందుకు? అలా అని ప్రెసిడెంట్ గారే అన్నారు. యూట్యూబ్ లో కూడా వచ్చింది. వీక్ గా ఉన్నవారు సిగ్గుపడకుండా హెల్మెట్ పెట్టుకుంటే సేఫ్ అని. ఆయన ఈ దేశానికి మొదటి పౌరుడు, వయసులో పెద్దవారు. ఆయన కాళ్ళ మీద పట్టడంలో తప్పులేదే, కానీ అక్కడే పడుకుని పోవడం తప్పు. మరి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తమిళనాడులో చిన్న పులేమ కాళ్ళ మీద పడ్డారు. ఎందుకో యూట్యూబ్ లో మీరే చూడండి. చూసి ఫేస్బుక్ లో షేర్ చేయండి. మధ్యాహ్నం భోజనం అయ్యాక మీ సీట్లలో సొమ్మసిలేగా పడుంటున్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ కాదు, అంబులెన్స్ కు ఫోన్ చేస్తే సరిపోతుంది. మృదు, ఏం జరిగిందో చెప్తేనే కదా తెలుస్తుంది. ఏమైంది? విషయం ఏంటో చెప్పకుండా ఏడుస్తూనే ఉంది మావయ్య. ఏమ్మా? ఎందుకు ఏడుస్తుందో చెప్తేనే కదా తెలుస్తుంది. మొన్నేదో సీరియల్లో కూడా ఇలా. నోరు మూసుకుంటావా? ఎప్పుడు సీరియల్ కోవాలి. మృదులా, మావయ్య, మృదులా. నేను శేష్మాని అడిగి కనుక్కుంటాను. నువ్వెవరిని ఏం అడగక్కర్లేదు. నేను రేపు నుంచి స్కూల్కి వెళ్ళను. ఏం మాట్లాడుతున్నావు? చూడమ్మా, అమ్మతో ఇలా మాట్లాడొచ్చా చెప్పు. ఆ? నా ఫ్రెండ్స్ అందరూ నాతో మైకో వచ్చినట్టు యాక్ట్ చేస్తున్నారు. ఇన్సల్టింగ్ గా ఉంది. సరే ఏడోకు. కావాలంటే నేను వచ్చి ప్రిన్సిపల్ తో కంప్లైంట్ చేస్తాను. అదేం అక్కర్లేదు. ఫేస్బుక్ లో వసంతి మైకోన్ ఒక పేజ్ ఉంది. దాని గురించి ఎవరితో కంప్లైంట్ చేస్తారు? ఇప్పుడు దాకా 1 lakh లైక్స్ వచ్చాయి. మీరే ఓపెన్ చేసి చూడండి. అందరూ ఐర్లాండ్ కి బస్ లో వెళ్తావా, ట్రైన్ లో వెళ్తావా అని అడుగుతున్నారు. అందరికీ వాళ్ళ అమ్మలంటే గొప్ప. నువ్వే నా పరువు తీసి పారేస్తున్నావు. మృదులా, ఇప్పుడే తను ఇంత సెన్సిటివ్ గా ఉంటే రేపు నిజంగా ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా ఫేస్ చేస్తుంది? అందరి జీవితానికి ఫేస్బుక్ డిసైడ్ చేసేలా ఉంది. ఛే, నా బంగారం.